జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 7వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారు శుభప్రదమైన ఫలితాలను అందుకుంటారు. మంచి అదృష్టాన్ని అందుకుంటారు. ముఖ్యంగా నిరుద్యోగులకు శుభకరమైన సమయం అవుతుంది. ఎవరైనా సరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే అలాంటి వారికి జాబ్ ట్రయల్స్ అన్నీ అనుకూలంగా ఉంటాయి. మీరు ట్రై చేయాలే కానీ ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడిప్పుడు ఉద్యోగాల్లో చేరిన జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా టైం బాగుంది. మీ పై అధికారుల దగ్గర నుండి మంచి మెప్పును పొందుతారు. బాగా పనిచేసి మంచి పేరును సంపాదించుకుంటారు. ఇక సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగస్తులకైతే ఈరోజు అంతో ఇంతో లాభం కలిగే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించి దీర్ఘాలోచనలు చేస్తారు. నిలకడగా ఆలోచించగలుగుతారు. ఈరోజు మీరు చేసే స్థిరమైన ఆలోచనలు మీకు మేలునే కలిగిస్తాయి. అయితే ఈరోజు మీకు చిన్నపాటి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ఇంటా బయట తిరుగుతూ ఉన్నప్పుడు కత్తులు లాంటివి ఉపయోగిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ శనివారం రోజున వృశ్చిక రాశి వారు బంగారం రంగు దుస్తులను ధరించకండి. రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి సుబ్రహ్మణ్య షష్ఠి. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 15 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 42 నిమిషాలకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం పెళ్లి చూపులకు, నిశ్చితార్థాలకు, వివాహాలకు, గృహ ప్రవేశానికి, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, క్రయ విక్రయాలకు, వాహనాల కొనుగోళ్లకు, లోన్స్ తీసుకోవడానికి, విద్య మరియు వ్యాపారాల ప్రారంభాలకు కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్ని పనుల్లో విజయం సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. వీలు కుదరని వారు కనీసం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణం చేయండి. ఈరోజు ఎంతో విశేషమైన సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ కుమార స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ రోజున ఎవరైతే విశేషంగా సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేస్తారో వారికి శత్రు భయం పోతుంది. అలాగే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని వీక్షించి అక్షతలను తల మీద చల్లించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ శనివారం రోజు ప్రతి ఒక్కరూ ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ శనివారం రోజు సాయంత్రం శివాలయంలో నువ్వుల నూనెతో 2 దీపాలను వెలిగిస్తే వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా ఆటంకాలు, ఆపదలు ఉండవు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరో మీదకు వచ్చి కూర్చున్నట్లుగా అనిపిస్తోందా? లేకపోతే మీ పక్కనే ఎవరో నడుస్తున్నారో అనిపిస్తోందా? మీ ఇంట్లో కానీ మీ శరీరంలో కానీ నెగిటివ్ ఎనర్జీ ఉందా? అయితే హనుమాన్ చాలీసాలోని ఈ లైన్ని ప్రతిరోజు 108 సార్లకు తక్కువ కాకుండా చెప్పుకుంటూ ఉండండి. ఇది హనుమాన్ చాలీసాలో 24వ లైన్. భూత పిశాచ నికటహర ఆవై మహావీర జబు నామ సునావై. విభూతిని చేతిలో పట్టుకొని ఈ లైన్ని 108 సార్లు జపం చేసి ఆ తరువాత నుదుటిన ధరిస్తే వేగవంతమైన ఫలితాలను పొందుతారు. ఈ పరిహారం మీకోసం చేసుకోవచ్చు. అలాగే పక్క వాళ్ళ కోసం కూడా చేయొచ్చు. ఇంతటి విలువైన సమాచారాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.